లక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మారుతి నగర్. దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. ఎట్లా అనిపించింది? దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఫ్రీగానే వెళ్ళాం, ఇబ్బంది ఏం పడలేదు. ఇద్దరు పిల్లలతో వెళ్ళాం. ఇద్దరు పిల్లలు తీసుకెళ్లారు. మరి ఏర్పాట్లన్నీ బాగా చేశారా అక్కడ టెంపుల్ వాళ్ళు? అన్నీ బాగున్నాయి. హీరోయిన్లో నడిచేటప్పుడు పాలు, మిల్క్ ఇట్లా వాటర్ సప్లై చేస్తున్నారు. ఇచ్చారు, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. గత ఏడాది వచ్చారా మీరు? వచ్చామండి. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఏర్పాట్ల విషయంలో? ఇప్పుడైతే బాగుంది. అప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాం పిల్లలతో వచ్చి. ఇప్పుడైతే బాగున్నాయి. ఈ ఏడాది బాగుంది. నాగడోర్ గారా అండి. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? విజయవాడ ఇక్కడే లోకలే వంట ఉన్నాం. ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం? బాగానే జరిగింది కదా, మధ్యలో గంట సేపు అలా ఆపేశారు. ఫెసిలిటీస్ కానీ ఏర్పాట్లని ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కొంచెం పర్లేదు, పోయిన సంవత్సరం మరి పోలిస్తే. ఎట్లా ఏం కంపేర్ చేస్తారు గత ఏడాదికి ఈ ఏడాదికి? పోయిన ఏడాది ఏంటంటే చాలా చోట్ల ఆపేశారు, క్రౌడ్ ఎక్కువ అవుతుందన్న మన ఇదో మరి దేనివల్ల అర్థం కాదు. చాలా చోట్ల ఈసారి ఏంటంటే అలాగా పంపిస్తూనే ఉన్నారు సింపుల్గా. కానీ ఏంటంటే 2 గంటల నుంచి పెట్టినా సరే ఒక 2 seconds కూడా చూడనవ్వట్లేదు, చూసేస్తున్నారు అలాగే వెళ్ళిపోండి అని. రిమైనింగ్ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి అలా అన్నీ. నా పేరు రమణ. ఏం చేస్తుంటారు సార్? నేను టాటా కమ్యూనికేషన్స్లో జాబ్ చేస్తాను, హైదరాబాద్. ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు? హైదరాబాద్ నుంచి. ఎట్లా జరిగింది సార్ అమ్మవారి దర్శనం? చాలా బ్రహ్మాండంగా జరిగింది, అసలు ఊహించలేదు. చాలా భయపడ్డాం, రష్ ఉంటుంది అవుతుంది అవదనేసి. కానీ చాలా బ్రహ్మాండంగా, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత సమయం పట్టింది సార్ దర్శనంకి? దర్శనము ఆల్మోస్ట్ 1 గంటలో అయిపోయింది సార్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? భక్తులకు సంబంధించి చాలా దూరం నుండి వస్తుంటారు కదా మీలాగా, సో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు? ఏర్పాటు చాలా బాగున్నాయి. ప్రతి 10 feetకి ఒక వాటర్ సప్లై కానీ, రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఈ సంవత్సరం అయితే నేను ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చారండి మీరు? లాస్ట్ టైం కూడా వచ్చాను. మరి అప్పటికి ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా ఈ ఏర్పాట్ల విషయంలో అండ్ భక్తులకు సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో? ఈసారి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా అంటే ప్రతిసారి హెల్ప్ కానీ, వాలంటీర్స్ కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా బాగా గైడ్ చేస్తున్నారు. సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. చాలా బాగుంది ఏర్పాటు ఈ సంవత్సరం. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే అండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. సో హ్యాపీనా? పర్లా బాగానే చేశారనుకోవచ్చా? నాకు అంటే మేము హైదరాబాద్లో ఉంటాం యాక్చువల్గా, కాకపోతే ఈ సంవత్సరం అయితే కనుక ఏర్పాట్లు చాలా బాగున్నాయి. నాకు అంటే పాలిటిక్స్ మీద అంత ఐడియా లేదు, బట్ ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా సిస్టమేటిక్గా చేశారు. ప్రతి భక్తుడు కూడా చాలా మంచిగా దర్శనం చేసుకుంటున్నారు, హ్యాపీగా వస్తున్నారు. మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు ఎక్కడి నుండి వచ్చారన్నా? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుండి వచ్చారు. అవునండి. ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం చాలా మంచి జరిగిందండి. అంటే అన్నపూర్ణ అవతారం ఈరోజు కనుల విందుగా ఉంది. డెకరేషన్ కానీ, అమ్మవారి అవతారం రూపం కానీ చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే మంచిగా అనిపించింది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి? మీరు చాలా దూరం నుండి వచ్చారు, ఇక్కడ గుడిలో కావచ్చు అన్ని లైన్లో క్యూ లైన్లో ఏర్పాట్లు ఎలా అనిపించాయి? ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. మేము స్నానం చేయలే కానీ తాళ గట్టు కానించి పైన వరకు అంత గైడెన్స్ కానీ, పోలీస్ హెల్ప్ కానీ తెలుగు మాకైతే ఏం తెలియదు ఇక్కడ ఎట్లా ఎక్కడ వాళ్ళు ఏం చేయాలన్నది. ప్రతిదీ కూడా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం కానీ, సో స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మాకు అంత గైడ్ చేయడం జరిగింది. అక్కడ దర్శనం లైన్లో కూడా ప్రతిదీ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ బాగా ఉంది. తర్వాత బ్యాగ్ కౌంటర్ ఉంది, చెప్పుల కౌంటర్ ఉంది, పోలీస్ హెల్ప్ లైన్ చాలా బాగుంది. దర్శనం కూడా చాలా మంచి జరిగింది. ఎక్కడ తోపులాట లేకుండా ప్రశాంతంగా దర్శనం, మామూలు తోపేస్తారు కదా, ఇది అలా లేకుండా ప్రశాంతంగా దర్శనం హెల్ప్ చేసే వాళ్ళు కూడా ప్రశాంతంగా దర్శనం 1 నిమిషం వరకు చేసేటట్టు సదుపాయం కల్పిస్తున్నారు ఈరోజు. చిన్న పాపను తీసుకుని వచ్చారు మీరు, ఎట్లా చిన్నపిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లారా? ఇక్కడ మా జ్ఞానశ్రీ కదా, ఇట్రా ఇబ్బంది అయితే ఏం లేదు, చిన్నపిల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. అమ్మ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది, భక్తి ఎక్కువ కాబట్టి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది. ఆమె అడగండి. పిల్ల దర్శనం చేసుకున్నావమ్మా? చేసుకున్నా. ఎలా అనిపించింది దర్శనం? చాలా బాగా అనిపించింది. ఇబ్బంది అనిపించింది లైన్ ఎక్కడ ఆగిందా? లైన్ ఎక్కడ ఆగిందా? ఈ లైన్లో పాలు, వాటర్ ఇట్లా ఇచ్చారా? మిల్క్, వాటర్? ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? ఇక్కడ మీది హైదరాబాద్ నుండి వచ్చావు. ఇది ఏ ఊరు తెలుసా? విజయవాడ.
విజయవాడ. ఏ టెంపుల్కి వచ్చావు నువ్వు? దుర్గమ్మాత. దుర్గామాత టెంపుల్కి వచ్చావు. ఓకే. పేరు? నా పేరు టి ఉమాకుమారి. ఎక్కడి నుండి వచ్చారండి? గుంటుపల్లి, ఇక్కడ విజయవాడ రైల్వే వ్యాగన్ వర్క్షాప్. మా హస్బెండ్ మన ఫస్ట్ డే వెళ్ళాము, చాలా బాగుంది. జనాలు కూడా బాగా వచ్చారు, అన్ని ఫెసిలిటీస్ బాగా ఇచ్చారు. పాలు అండ్ పిల్లలకైతే పాలు, మంచినీళ్ళు అన్నీ సప్లై చేస్తున్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంప్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఈసారి మాత్రం చాలా బాగా అనిపించింది. గత ఏడాది ఏమనిపించింది? గత ఏడాది వచ్చారా మీరు? ఇయర్ కూడా వచ్చాము, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. ఇక్కడే ఉంటాం కనుక 9 రోజులు వస్తూ ఉంటాము. చాలా బాగా చేశారు ఈసారి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటి ఏర్పాట్లలో? కొంచెం సార్ మారారు కదా, జగన్ సార్ నుండి చంద్రబాబు నాయుడు సార్. కొద్దిగా డిఫరెంట్గా కొంచెం ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. సెక్యూరిటీ బాగుంది. ఫస్ట్ పిల్లలు కూడా తప్పపోకుండా చాలా బాగా చేశారు. అంటే జగన్ సార్ కన్నా చంద్రబాబు సార్ దగ్గర అదే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు. కొంచెం పిల్లల కోసం ఇక్కడ ఎక్కువ ఏర్పాట్లు జరిగింది చేయడం. సార్ కన్నా ఈసారి బాగుంది. బాగుంది. మేము 10 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. చాలా బాగుంది. బుడ్డోడు మాట్లాడతాడంట. చెప్తాము, ఎలా ఉంది? అమ్మవారి దర్శనం చేసుకున్నావా? ఎలా ఉంది ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి. 4 గంటలు అయింది అటు నుండి కిందకు వచ్చినప్పటికి, నడిచి వచ్చినప్పటికి. క్యూ లైన్లో పాలు ఏమైనా నీళ్ళు ఏమైనా ఇచ్చారా మీకు? 2 వాటర్ ప్యాకెట్స్, పాలు అన్నీ ఇస్తున్నారు. గత ఏడాది వచ్చావా? లాస్ట్ ఇయర్ వచ్చావా దర్శనంకి? కొంచెం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కొంచెం దానికన్నా అప్డేట్ అయినట్టుగా ఉంది. అంటే జగన్ సార్ కన్నా చంద్రబాబు సార్ గవర్నమెంట్లో అప్డేట్ అయింది. రమేష్ అండి. రమేష్ గారు ఎక్కడి నుండి వచ్చారండి? న్యూ రాజరాష్ట్రపేట నుంచి. దర్శనం అయిందండి అమ్మవారిది? దర్శనం చాలా బాగా అయిందండి. ఎట్లా జరిగింది? బాగా అయిందా? ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు భక్తులకు సంబంధించి? చాలా చక్కగా చేశారు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా జరిగిందండి దర్శనం. క్యూ లైన్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గత ఏడాది వచ్చారండి మీరు? లాస్ట్ ఇయర్ వచ్చానండి. లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగుంది ఈ సంవత్సరం. కంపేర్ చేసుకుంటే ఏంది బెటర్ అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కన్నా? అన్నీ బాగా ఇచ్చారండి. పిల్లలకు నీళ్ళు ఇవ్వటం, పాలు అన్నీ సగంగా చెప్పారు. మంచిగా ఉన్నాయి. లాస్ట్ కన్నా ఈ ఇయర్ బాగుందండి. గత ఏడాది ఇవేమీ లేవా? ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ లేవా గత ఏడాది? ఉన్నాయి కానీ ఈ సంవత్సరం మాకు బాగా నీట్గా మంచిగా అనిపించిందండి. నీట్గా అనిపించింది. అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి, కూటమి గవర్నమెంట్. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు ఇవి బాగా చేశారా? చాలా బాగా జరిగింది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో తిరుపతి లడ్డు కల్తీ అని రీసెంట్గా పెద్ద పెద్ద హిందువులకు సంబంధించి దేవస్థానాలపైన నిర్లక్ష్యం వహించారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో అవన్నీ ఇప్పుడు ఓవర్కమ్ అయినట్టేనా? దాదాపు అనుకుంటున్నానండి. ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా జరిగినాయి. మన కల్చర్కి తగ్గట్టుగా ఏర్పాట్ల పరంగా కానీ అమ్మవారు జరిగే కార్యక్రమాల పరంగా కానీ చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అంటున్నారు కదా సార్, ఒక హిందువుగా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? నేను గతంలో వెళ్ళినప్పుడైతే తిరుపతి లడ్డు అంత క్వాలిటీ లేదండి, చాలా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు నేను. ఒకవేళ నిజంగా కల్తీ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను.